హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోస్ ఎవరు ఫుల్ చూడట్లేదన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. మండే రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ కింద ఊడ్చేసి నీళ్ళు కొట్టేసి మంచిగా ఇంకా ముగ్గేసి అయితే వచ్చిన. ఇక్కడ స్టెప్స్ పై నుంచి కూడా చాలా దుమ్ము ఉంది. దుమ్ము అయితే ఊడ్చేసిన మొత్తము. పైన కూడా మొత్తం క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసిన. ఇక్కడ పువ్వులు చూడండి ఎన్ని గానం పువ్వులు అయినాయి, అసలు చాలా పువ్వులు అయినాయి అనమాట. డైలీ మస్తు వస్తున్నాయి పువ్వులు చూడండి. నిన్నటి వీడియోలో కూడా చూపించిన కదా, నిన్న కూడా. ఇంకా తీసిన తర్వాత ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకున్నా. బట్టలు అయితే చాలానే ఉన్నాయి, నిన్న వేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ తొందరగా వేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో ట్రిప్ వేయొచ్చు అని నేను ఫస్ట్ ట్రిప్ అయితే వేస్తున్నాను అనమాట మార్నింగ్ తొందరగా. ఇంకా నిన్న బట్టలు వేయలేదు. నిన్న ఎందుకు వేయలేదంటే ఇంకా మ్యారేజ్ డే ఉందని చెప్పి మామూలుగా గుడికి వెళ్ళేసి వచ్చి వంట చేసి అదంతా చేసినాం కదా. వంట అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా వేయలే అనమాట. ఇంకా కొన్నిసార్లు మనం ఏమనుకుంటామో అది జరుగుతుంది. కొన్నిసార్లు మాత్రం మనం ఎంత గట్టిగా కోరుకున్నా అది మాత్రం జరగదన్నమాట. ఇది నాకు నిన్ననే ప్రూవ్ అయింది. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అంటారు కదా, నాకైతే అట్లనే అనిపించింది. ఇంకా నిన్న మధ్యాహ్నం నుంచి అయితే కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. కేక్ కట్ చేయాలని అనుకున్నాము కానీ చెయ్యలేదు. అందుకే ఏం వీడియోలో రాలేదన్నమాట కేకు. రోడ్డు పైన మనం సేఫ్గా వెళ్తున్నామని అనుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళు ఎట్లా వస్తారో వచ్చి మనల్ని ఖరాబ్ చేస్తారు చూడు, అట్లా అనిపించింది అనమాట ఈరోజు మాత్రం. నిన్న నాకు అట్లాంటి సిచ్యువేషన్ అయితే నాకు వచ్చింది నిన్న. ఇంకా ఫోన్లే అని ఇక నేనైతే ఊకున్నా. నేనైతే ఇక్కడ పాలల్లో మీగడ చాలా వచ్చింది కదా, తీసిపెట్టిన అనమాట. ఈ మధ్యన పాలల్లో మీగడ తీయలేదు. మొన్నొకసారి మాత్రమే చాలా రోజుల తర్వాత మీగడ తీసిపెట్టి ఒక 10 days నెయ్యి చేసిన అనమాట. ఇంక ఇక్కడైతే మళ్ళీ నెయ్యి అయిపోతుంది. మళ్ళీ ఏదన్నా ఒక వంట చేస్తాం కదా మనము నెయ్యితోటి, స్వీట్లలో కొంచెం బిర్యానీస్ అట్లా చేసినప్పుడు వాడతాం కదా, మళ్ళీ అయిపోతుందని నేనైతే మీగడ తీసి పెడుతున్నాను అనమాట. మీగడ తీస్తేనేమో పాలు పల్సగా అనిపిస్తుంది అనమాట, అందుకే నేను మధ్యలో తీయలేదు. ఇక్కడైతే ఛాయ్ అయితే పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే లేపాలి. పిల్లలు ఇవ్వలేరు అనమాట, హాలిడేస్ ఉన్నాయి కదా, లేట్ లేస్తురు పిల్లలు. ఇంకా నేనైతే రైస్ అడిగి అయితే పెడుతున్నా. ఇప్పుడు రైస్ అన్నం వండుదామని. బియ్యంలో అక్కడక్కడ నల్లగా పెడ్డలు అవుతున్నాయి, అన్నీ ఏరేసి ఇప్పటిదాకా. ఇంకా రైస్ అయితే కడిగిన. ఇంకా పాలు కాగిన తర్వాత రైస్ పెట్టేసి నేనైతే ఛాయ్ తాగుతా. ఇంకా నేనైతే పాలు తాగుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఛాయ్ అయితే తాగలేదు ఈరోజు. మా వాళ్ళకైతే ఛాయ్ పెట్టిన. మా హస్బెండ్ అయితే లేచిండు, తనకు ఛాయ్ పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా కూర చెయ్యాలి. పాలు తాగేసి కూర చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను పప్పు చేయాలనుకుంటున్నా, మామిడికాయ పప్పు. చూడాలి, అడుగుతా మా హస్బెండ్ని, అడుగుతా మామిడికాయ పప్పు చేయాలా లేదని. చూడండి, అడిగితే చెయ్యమని చెప్తే నేనైతే ఇక్కడ మామిడికాయలు అయితే తీసుకుంటున్నా. మామిడికాయలు చేద్దామని పప్పు. మామిడికాయ పప్పు పిల్లలకి మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట, చాలా ఇష్టము. టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. వేడి రైస్లో కలుపుకునేది చాలా బాగుంటుంది అనమాట. ఇవి కచ్చిగా లేవు, కొంచెం చూస్తే పట్టుకుంటేనేమో గట్టిగా ఉన్నది కాయ, లోపల మాత్రం మెత్తగా ఎట్లుంది. మెత్తగంటే పట్టుకుంటే మెత్తగా లేదు, కానీ కలర్ మాత్రం పండులాగా అనిపిస్తుంది అనమాట. కానీ పప్పు పుల్లగానే అయ్యింది చేసిన తర్వాత. చూడండి, నేనైతే ఒక 3 అయితే వేసిన. ఎంత పండున్నట్టు అనిపిస్తున్నాయి కదా, నార్మల్గానే ఉన్నాయి. పండు మరీ ఎక్కువ కనబడుతుంది అనమాట వీడియోలో. నేను ఇంకా పప్పు తీసుకొని మంచిగా కడుక్కొని వాటర్ అయితే పోసుకొని అందులో మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకొని
కారం, పసుపు, అల్లం వెల్లుల్లి వేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా పప్పు అయితే ఉడకబెట్టుకోవాలి. రైస్ కూడా అయిపోయిందనమాట. నేను రైస్ వంపేసిన. ఇప్పుడు పిల్లలు లేవలేరు అనమాట, నేనే షూట్ చేసుకుంటున్నా కాబట్టి ఇంకా అటు ఇటు అవుతుంది నాకు, అందుకనే మధ్యలో తీస్తలేనమాట. ఫోన్ బంద్ అవుతుంది, కొంచెం సేపు ఆపితే ఫోన్ బంద్ అవుతుంది అనమాట, అందుకనే నేను మధ్యలో తీస్తలేదన్నమాట. ఇక్కడైతే అన్నీ వేసుకొని విజిల్కి అయితే పెట్టుకుందాము. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ఏదో ఒక సౌండ్స్ ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు ఎప్పుడు ఏదో ఒక సౌండ్ ఉంటుంది. అసలు మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుండొచ్చు, ప్రతిసారి ఏదో ఒక సౌండ్సే ఉంటాయి అన్నమాట. ఇంకా నేనైతే చూసుకొని అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలి. చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇక్కడ నేనైతే ఎండుమిర్చి తీసుకొని చిన్న కట్ చేసుకుంటున్నాను అనమాట. పప్పులో ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ అట్లా వేస్తున్నా. పప్పు చూడండి మెత్తగా ఉడికింది, కానీ ఇంకొంచెం మెత్తగా కావాలన్నమాట. దానికోసం అయితే నేను ఇట్లా గరిటెతో మొత్తం తిప్పుతున్నా, మెత్తగా అవుతుందని. ఆల్రెడీ ఇది పప్పు 3 విజిల్స్కే మొత్తం మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇంకా కొన్ని వాటర్ అయితే వేసేసి ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాము. చూడండి చిక్కగా ఉంది కదా, ఇంత చిక్కగా అవసరం లేదు, ఇంకా వాటర్ వేసుకోవాలి. మళ్ళీ చల్లబడ్డ తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. అట్లా గట్టిగా ఉంటే ఇంకా సాల్ట్ వేసుకోలేము కదా మనం, సరిపడినంత ఇప్పుడు వేసుకుందాము. చూడండి నేను 1.5 స్పూన్ అయితే వేసిన. ఇంక ఇప్పుడైతే ఆయిల్ మనం స్టవ్ ముట్టించి కొంచెం సేపు అయింది కదా, అది వేడయింది, ఆయిల్ హీట్ అయింది మంచిగా. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట మనకి మంచిగా ఫ్రై అయినాక. ఇంక ఇప్పుడైతే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ అవుతుంది మళ్ళీ. ఇంకా నేనైతే అందుకే ఎండుమిర్చి వేసిన. వేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. ఇంకా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు పప్పు అయితే అందులో పోసుకుందాము. ఇప్పుడు పోపులో మొత్తం పోసేసుకొని ఇంకా సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందా లేదా. నేను ఇంకా కొన్ని వాటర్ అయితే వేసి ఇందులో పోసిన అనమాట. చూడండి రెడీ అయిపోయింది పప్పు. ఇంకా నెక్స్ట్ ఇల్లు ఊడ్చేసి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంట్లో చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి, అవన్నీ మనం చెప్పలేము కదా. ఇంకా నేను చూపించేది అయితే ఒక 40% అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట, ఇంకా మొత్తం తీయలేదు. ఇది నెక్స్ట్ డే, ఇంకా నిన్న అనమాట. నెక్స్ట్ డే అంటే నిన్న. ఇంక నేను ఇవి ఏంటిదంటే జామాకు అనమాట. జామాకు మరిగిస్తున్నా తాగడానికి, హెల్త్ బాగుంటుంది అనమాట ఇది తాగితే. అందుకే మొత్తం మరగబెట్టి తాగాలి చల్లారిన తర్వాత. ఇంకా నేను ఇక్కడైతే పప్పు చేస్తున్నా. ఇప్పుడు సాంబారు గోకరకాయ కర్రీ ఫ్రై అయితే చేస్తున్నా. ఇప్పుడు నిన్న మామిడికాయ పప్పు చేసిన కదా, అది ఉంది కొంచెము, కానీ ఇప్పుడు సాంబార్ అయితే చేద్దామని. చూడండి కుక్కర్లో వేసుకొని స్టవ్ పై అయితే పెట్టిన. మునక్కాయలు కూడా ఉడికిచ్చిన కొంచెము, ఒక 50%. రైస్ కూడా కడిగి పెట్టేసిన, రైస్ కూడా అవుతుంది. ఇంక ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది, పోపు అయితే పెట్టేస్తున్నా. చూడండి సొరకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నా.
మంచిగా కట్ చేసుకొని పోపు అయితే పెట్టేసి పోపులు వేసిన చూడండి. ఇక్కడైతే ఫ్రై చేస్తున్నా గోరుచిక్కుడు. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే ఉప్పు కారం వేసిన అనమాట. కర్రీ చేస్తే పిల్లలు తినరు అసలు ఎక్కువ. చూడండి సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చపాతీలు కూడా చేసిన అనమాట మా హస్బెండ్కి ఒక 4-5. ఇంకా తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసినాము. ఇక్కడ దేవుడి రూమ్లో కబోర్డ్ అయితే ఖరాబ్ అయింది, పోయిందనమాట. అందుకని అట్లా కనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ టవల్స్ వేసిన అనమాట. మార్నింగ్ టవల్స్ ఆరేసి తర్వాత మళ్ళీ బట్టలు ఉన్నాయని ఈ బట్టలు అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే వేస్తున్నా. ఏదో వాతావరణం అక్కడక్కడ మేఘాలు వర్షాలు అంటారు కదా, ఆరాయి అనేసి నేను మార్నింగ్ తొందరగా వేసిన అనమాట ఈరోజు. తర్వాత బట్టలు అయితే అవుతున్నాయి. నేనైతే ఈ జాకెట్ నిన్న కుట్టిన అనమాట, అందుకే మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదు. నిన్న కుట్టిన చూడండి. మొత్తం ఈరోజు అయితే కంప్లీట్ చేసిన ఉక్స్ కాజల్ అంతా. వీడియో